ఈ తోటలో మేమందరం ఉన్న కారణంగా ఎంటర్టైన్మెంట్ కోసం మా మామ ఒక మంచి పాట పాడుతాడు. ఆ పాటని మీ అందరూ కూడా వినాలి, ఎందుకంటే ఆ పాటలో చాలా అర్థం ఉంది. మీరే ఆ పాట విన్న తర్వాత మీరే కామెంట్ల రూపంలో తెలియజేస్తారు. నాకు అయితే ఐడియా ఉంది, ఒకసారి చూడండి. ఒక అన్నయ్య ఒక చెల్లి గురించి పడినటువంటి యథార్థ గాథ. నా చిన్నారి చెల్లి సిరిమల్లె పువ్వా ఎక్కడున్నావో, ఏ కొండల్లోను కోణల్లోను కొమ్మల్లోను కోకిలవైనావో, వరకట్నపు కోరల్లోన చెల్లి ఆహుతివైనావో, నా చిన్నారి చెల్లి సిరిమల్లె పువ్వా ఎక్కడున్నావో, ఏ కొండల్లోను కోణల్లోను కొమ్మల్లోను కోకిలవైనావో, వరకట్నపు కోరల్లోన చెల్లి ఆహుతివైనావో, ఆడి పాడే వయసుల్లో అల్లారి ముద్దుగా పెంచిరి నిన్నమ్మ, ఆడి పాడే వయసుల్లోనూ అల్లారి ముద్దుగా పెంచిరి నిన్నమ్మ. ఉండళ్ళు మరి మేము ఎడిట్ చేసుకుంటాంలే, పర్లేదు. పెళ్లి చేసి కట్నము కానుకలిచ్చి సాగనంపేరమ్మా, ఆడబిడ్డలను అత్త మామలను నీ వాళ్ళనుకుంటివా, వారి సేవలు చేసేదవో చిట్టి చెల్లి అలసి సలసిపోయావా, నా చిన్నారి చెల్లి సిరిమల్లె పువ్వా ఎక్కడున్నావో, ఏ కొండల్లోను కోణల్లోను కొమ్మల్లోను కోకిలవైనావో, వరకట్నపు కోరల్లోన చెల్లి ఆహుతివైనావు, నా పుట్టింటి మెట్టింటి పేరు నిలిపేందుకు ఆరాట పడతివమ్మా, నా పుట్టింటి మెట్టింటి పేరు నిలిపేందుకు ఆరాట పడతివమ్మా, నీ భర్తను శ్రీరామచంద్రుడవనుకొని కలలో కంటేవమ్మా, నువ్వుగన్న కళ్ళని కళ్ళల్లా చేసే రాక్షసుడాయనమ్మా, నీ పాలిట కలియగ వరకట్నయముడాయే చిన్నారి చెల్లమ్మ, నా చిన్నారి చెల్లి సిరిమల్లె పువ్వా ఎక్కడున్నావో, ఏ కొండల్లోను కోణల్లోను కొమ్మల్లోను కోకిలవైనావో, వరకట్నపు కోరల్లోన చెల్లి ఆహుతివైనావు, కట్న కానుకాలింకా కావాలంటూ చిత్రహింస చేసేనే, కట్న కానుకాలింకా కావాలంటూ చిత్రహింస చేసేను, సిగురేటుతో ఓ చెల్లి నీకు ఒళ్ళంతా తోటాలు పెట్టారమ్మా, అబలలు చేసిన ఆర్తనాదాలను ఆనింగినంటాయా, కట్నమనేటి కాటిలో నుంచి కట్నమనేటి కాటిలో నుంచి కాల్చి చంపుతున్నారే చెల్లి, నా చిన్నారి చెల్లి సిరిమల్లె పువ్వా ఎక్కడున్నావో, ఏ కొండల్లోను కోణల్లోను కొమ్మల్లోను కోకిలవైనావు, వరకట్నపు కోరల్లోన చెల్లి ఆహుతివైనావు, కట్నమనేటి కాటిలో నుంచి కట్నమనేటి కాటిలో నుంచి కాల్చి చంపుతున్నారే చెల్లి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు?